ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. సాక్షి దిల్సేకి స్వాగతం. నమస్కారం. కొమ్మినేనిపాలెం కుర్రాడు ఇంత స్థాయికి చేరుకుంటారని ఎప్పుడైనా మీరు ఊహించారా? మా ఊరు ఎక్కడో ప్రకాశం జిల్లాలో బాగా మారుమూల ప్రదేశం. మా ఊరి నుంచి బస్సు ఎక్కాలంటేనే ఎటు వెళ్ళినా 4 దిక్కుల్లో ఏ దిక్కు వెళ్ళినా 15 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. అటువంటి ఊళ్ళో పుట్టడం జరిగింది. పరిణామక్రమం ఇక్కడి దాకా తీసుకొచ్చింది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తే ఏం చేయకపోయినా నవ్వొస్తూ ఉంటుంది. మరో పక్క చాలా సీరియస్గా పరిగణించే రాజకీయ రంగంలో కూడా ఉన్నారు. రెంటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? అంటే మీ సహజమైన వ్యక్తిత్వం అసలు ఎక్కడ పండుతుంది అంటారు? నా నైజం సీరియస్నెస్, నా వృత్తి హాస్యం కాబట్టి దాన్ని ఏమో ఉద్యోగంలాగా చేస్తాను. నైజం నాతో పాటే ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో కూడా నేను తావరాకు మీద నీటి పొట్టులాగానే ఉంటాను. కానీ అందులో మునిగిపోవటం, ఆ బురద తలకు పూసుకోవటం ఇటువంటివి చేయను. సో రాజకీయాలు అంటే బురదని మీరు కూడా ఫీల్ అవుతారంటే బయట ఉన్నప్పుడు ఫీల్ అయ్యారు, కొంత లోపలికి వచ్చాక ఫీల్ అవుతున్నారు. లోపలికి వచ్చాక కూడా ఖచ్చితంగా బురదే కానీ అంటకుండా కూడా ఉండొచ్చు. ఇప్పుడు తావరాకు అంటకుండానే ఉంటుందిగా, దాన్ని ఆదర్శంగా తీసుకుంటే అంటకుండా ఉండొచ్చు. ఉండగలగటం సాధ్యమైతే, సాధ్యం కాదు. చాలా సందర్భాల్లో ఎక్కడో చోట బురద మనం ఎంత అంటకుండా ఉండాలనుకున్నా ఎవడో వెళ్తూ అతను పూసి వెళ్తాడు అనమాట. తామరాకు మీద నీటి బిందువులాగా అవసరానికి మించి కలగజేసుకోకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. కానీ కొన్ని సందర్భాల్లో అలా దూసుకెళ్ళిపోకపోతే ముందుకు సాగలేరు రాజకీయాల్లో అని కూడా అంటూ ఉంటారు. సో ఎప్పుడు మీకు ఆలోచన రాలేదా రాజకీయంగా ఇంకా కూడా? నేను ఎప్పుడు రాజకీయాల పరంగా ప్రయోజనాన్ని నేను ఆశించలే. అంచేత నాకు అసలు ఆ అవసరం రాకపోయింది. నేను ఏదైనా రాజకీయం వల్ల పదవుల పరంగా లబ్ధి పొందాను అంటే అది రాజశేఖర రెడ్డి గారు నాకు 20 సంవత్సరాల నుంచి ఆయనతో సాంగత్యం ఉన్నది కాబట్టి ఆయన అధికారంలోకి రాగానే గమనించి పిలిచి సుబ్రహ్మణ్యం నువ్వు ఈ పదవి చేయవే అన్నాడు. అది చేశాను నేను. ఆ పదవి కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ కొనసాగించాడు. అంతే తప్ప నేను ఆశించలేదు. ఆయనకు తెలుసు ఆయన అభిరుచిది, ఇది చేస్తే బాగుంటుంది అనేది. వారితో మీకు బాగా సాన్నిహిత్యం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంత ఒత్తిడిలోనైనా హాయిగా నవ్వగల సత్తా ఉన్న కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు. బహుశా ఒకరే అని చెప్పచ్చు మన రాష్ట్రంలో ఒకరే. అలాంటిది మీ సినిమాలు చూసి ఆయన స్పందించిన సందర్భాలు కానీ, మీ సినిమాలు చూసినట్టు ఆయన మీకు చెప్పుకున్న సందర్భాలు కానీ ఉన్నాయా? ఫలానా సినిమాని చెప్పలేదు కానీ ఆయన ఓవరాల్గా చెప్తుంటారు. 15-20 ఏళ్ళ నుంచి ఆయన ఎప్పుడు సినిమా చూసినట్టు నాకు తెలియదు. నేనే ఎప్పుడన్నా ఈ ఫిల్మ్స్ తయారు చేసి, యాడ్ ఫిల్మ్స్ తయారు చేసి ఒక 10-12 ఏళ్ళ నుంచి 1999-98 ఆ ప్రాంతం నుంచి ఏమైనా తయారు చేసినప్పుడు ఎక్కడన్నా ఒక షో వేసి లాక్కెళ్ళేవాడిని. మొత్తం మీద అంటే మీరు ఈ 2 చక్రాలని నడిపించుకుంటూ వచ్చారు. ఒక పక్క రాజకీయం, బహుశా కొంచెం చిన్న చక్రం ఇది, సినిమా చక్రం పెద్దది. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటే, లేక మీరు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని పలకరిస్తే మీ తొలి పరిచయం ఎటువైపు ఎక్కువ, ఏ చక్రం వైపు ఎక్కువ మొగ్గుతుంది? అంటే సినిమా నన్ను నడిపింది, నేను నడపలే. రాజకీయాన్ని నేను నడుపుకున్నాను అనమాట. ఇంతవరకే ఉంచుదాను రాజకీయాన్ని, ఇది దాటి రావద్దు అని పరిధులు పెట్టుకున్నాను. అంత మినహా పరదోషణ వద్దు అని నాకు మొదటి ప్రిన్సిపల్. రాజకీయంలో ఇంకొకటి తిట్టకుండా రోజు గడవదు, పరదోషణ చేయకుండా రోజు గడవదు. నా మొదటి ప్రిన్సిపల్ అది జరగద్దు అని అనుకున్నాను నేను. అందుకని అక్కడ నా పరిమితులకి ఆ నిబంధన వల్ల సానుకూలత ఏర్పడింది.